ఒక రాజకీయ పార్టీ ప్రజల సమస్య మీద పనిచేయడం కంటే ప్రజల దృష్టిని మళ్లించడం సులభం. ఏదైనా ఒక కాంట్రవర్షియల్ టాపిక్, ఒక హాట్ టాపిక్, ఓ రియాలిటీ టీవీ డ్రామా, ఇదే డిస్ట్రాక్షన్ మెకానిజం. అంటే రైలు బాగా లేట్ అవుతుంది, కానీ అసలు ఆ ట్రైన్లో సీట్ ఎవరికి ఇచ్చారు అనే విషయంపై వివాదానికి దిగి వాదిస్తూ కూర్చుంటాం. ఒక న్యూస్ ఛానల్ యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద కాకుండా ఒక యాక్టర్ చట్టాన్ని ఎగతాళి చేశాడని గంటల తరబడి చర్చలు పెడుతుంది. ఇవన్నీ డైవర్షన్లు. ఈ డైవర్షన్లు వాస్తవ సమస్యలపై కవరేసేస్తాయి. అలాగే మన మధ్య చిచ్చు పెడతారు. మతం మీద, జాతి మీద, ప్రాంతం మీద మనల్ని మనమే ద్వేషించుకోవడం మొదలు పెడతాం. మనల్ని మనమే విభజించుకుంటాం. ఇదంతా వాళ్ళకి లాభం. ఎందుకంటే యునైటెడ్ పీపుల్ ఆస్క్ క్వశ్చన్స్, డివైడెడ్ పీపుల్ ఫైట్ ఈచ్ అదర్. ఒక మంచి ప్రభుత్వ లక్షణం ప్రజలకు సమాధానం చెప్పటం. కానీ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రశ్నించేవాడే దేశద్రోహవుతాడు. అలాంటి వాతావరణంలో నిజమేంటో తెలుసుకోవడానికి ధైర్యం కావాలి. మనం చూస్తున్నది నిజం కాదేమో అని అనుమానం పెట్టుకోవడం అవసరం. మనం మన కళ్ళు మూసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవడమే మన బాధ్యత. డైవర్షన్ ఎక్కడ జరుగుతుందో గుర్తించడమే తొలి అడుగు. ఒకవేళ మనల్ని ఏదైనా విషయం హడావుడి చేస్తుంది అంటే మనం ఆలోచించాలి. అది ఎవరి ప్రయోజనానికి చేస్తున్నారో అని ఆలోచించాలి. మనం మన దృష్టిని మళ్లించడం కంటే దృష్టిని నిక్షిప్తంగా నిలబెట్టుకోవడం గొప్ప పని. నిజం దాగి ఉండొచ్చు, కానీ అది మన చుట్టూ ఉన్న డబ్బింగ్ శబ్దాల్లో కాదు, మన ప్రశ్నల్లో ఉంటుంది.